బలంగా ఉండాలంటే ఎవరైతే మాంసం ఎక్కువ తింటారో వాళ్ళ ఎముకలు బలంగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే శాకాహారులు ఎముకలను బలంగా ఉంచుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి అంటున్నారు కొంతమంది నిపుణులు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెబుతున్నారు. బ్రకోలీ, క్యాబేజీ, బెండకాయ, ఆకుకూరలు, సోయాబీన్స్, చేపలు, మాంసాహారం, పాలు, చీజ్ తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. అరటి పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభించడంతో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు డైట్లో అరటి పండును భాగం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు. అరటి పండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు అరటిపండు తింటే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ పండుని పేదవారి యాపిల్ అని కూడా చెబుతారు. సో రెగ్యులర్ గా ఈ పండుని తీసుకునే ప్రయత్నం చేయండి. ఆకుకూరల్లో మాత్రం పాలకూరలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఓ కప్పు ఉడకబెట్టిన బచ్చలి కూర శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియాన్ని 25% వరకు అందిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆకులలో విటమిన్ ఏ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం ద్వారా కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అలాగే నట్స్ లోనూ కాల్షియం ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్లు కూడా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలని దృఢంగా ఉంచేందుకు నట్స్ సరైన పోషణని అందిస్తాయి. వీటితో పాటు పాలు, పెరుగు వంటి ప్రొడక్ట్స్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల బలానికి, నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ కప్పు పాలు. ఓ కప్పు పాలు మీరు రోజు తీసుకుంటే కాల్షియం అందుతుంది. పాల ఉత్పత్తులను ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.